Hello, today we are going to discuss about unit excretion. So in 10th class, 10 units are there: nutrition, respiration, transportation, excretion. So this is the fourth unit. Next, coordination, reproduction, coordination life process, heredity, our inner and concern, last one is natural resources. Today we are discussing what? Fourth unit, excretion. ఎక్స్క్రీషన్ని తెలుగులో మనం విసర్జన అంటాం. ఎక్స్క్రీషన్ని మనం తెలుగులో విసర్జన అంటాం. సో ఇక్కడ ఎక్స్ ఇట్ ఈజ్ ఏ లాటిన్ టర్మ్. ఎక్స్ అనేది లాటిన్ పదం. ఇన్ ఇంగ్లీష్ ఎక్స్ మీన్స్ అవుట్. తెలుగులో ఏంటంటే ఎక్స్ అంటే బయటికి రావటం. ఎక్స్ మినిస్టర్ అంటే ఇప్పుడు ఆయన మినిస్టర్ కాదు. ప్రీవియస్లీ హీజ్ మినిస్టర్, he was minister, but he is not a minister, కాబట్టి మనం ఎక్స్ అంటాం. క్రినిరే మీన్స్ షిఫ్ట్. సో దట్ ఈస్ అ లాటిన్ టర్మ్. క్రినిరే అనేది లాటిన్ టర్మ్, దట్ ఈస్ కాల్డ్ షిఫ్ట్, అంటే బయటికి పంపటం. అంటే మన దేహంలో ఏర్పడ్డ విసర్జక పదార్థాలని, వ్యర్థ పదార్థాలని బయటికి పంపించేదే ఎక్స్క్రీషన్. దట్ ఈస్ కాల్డ్ విసర్జన. సో హియర్ ఎలిమినేషన్ ఆఫ్ waste materials produced during metabolic activities in our body, they are called as that process is called as excretion. మన దేహంలో అనేక రకాలైన జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ జీవక్రియలు జరిగేటప్పుడు అనేక రకాలైన వ్యర్థ పదార్థాలు కూడా విడుదలవుతాయి. ఉదాహరణకి ఇన్ అవర్ బాడీ ప్రిపరేషన్ ఆఫ్ ప్రోటీన్ టేక్స్ ప్లేస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ lipids, fats takes place, and preparation of several other chemical, that is complex molecule takes place in the body. So in that process some waste materials are generated. మన దేహంలో అనేక రకాలైన జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ జీవక్రియలు జరిగేటప్పుడు మనకు కావాల్సిన పదార్థాలతో పాటుగా, అంటే ప్రోటీన్ మాంసకృతులు, అదేవిధంగా ఫ్యాట్స్, వాటితో పాటుగా అనేక వ్యర్థ పదార్థాలు విడుదలవుతాయి. వాటిని దాట్ వేస్ట్ మెటీరియల్ షుడ్ బి ఇమీడియట్లీ రిమూవ్ ఫ్రమ్ ది బాడీ. అవి మన దేహంలోంచి వెంటనే తీసివేయబడాలి. సపోజ్ ఇఫ్ దే ఆర్ ప్రెజెంట్ ఇన్ బాడీ, దే మే కాజ్ వాట్ డ్యామేజ్ టు ది సెల్స్, దే మే కాజ్ డ్యామేజ్ టు tissues, they may cause damage to the organ, and finally they may destroy our body organs. అవే కనుక మన దేహంలో ఉంటే అవి మన దేహంలో ఉన్న కణాలను కానీ, కణాంగాలను కానీ, అదేవిధంగా కణజాలాలని, అవయవాలను కూడా అవి పాడేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటి ఎప్పుడు కూడా మనకి బయటకు పంపించే వ్యవస్థ ఉండాలి. దాట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఎక్స్క్రీషన్. దాన్నే మనం ఎక్స్క్రీషన్ అంటాం. ఇన్ అవర్ బాడీ మెటబాలిక్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. మన దేహంలో జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. సో అవర్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సెల్ ఫ్యాక్టరీ. అవర్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫ్యాక్టరీ, సెల్ ఫ్యాక్టరీ. మన దేహాన్ని మనం ఏమంటుంటే సజీవ కణ కర్మాగారం అంటాం. సజీవ కణ కర్మాగారం అంటే మన దేహంలో ఎన్నో పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి, తయారవుతూ ఉంటాయి. ఏంటి అవంటే, సో డ్యూరింగ్ మెటబాలిక్ యాక్టివిటీస్ మీన్స్ anabolic processes and catabolic processes together called as metabolic activities. జీవక్రియలు ఏంటంటే మన దేహంలో కన్స్ట్రక్టివ్ ఉన్నాయి. అంటే ఇక్కడ విచ్ఛిన్న క్రియలు ఉన్నాయి, నిర్మాణాత్మక క్రియలు ఉన్నాయి. నిర్మాణం చేసే క్రియలు ఉన్నాయి, అదే విచ్ఛిన్న క్రియలు ఉన్నాయి. విచ్ఛిన్న నిర్మాణాత్మక క్రియలు రెండింటి కలిపి మనం జీవక్రియలు అంటాం. సో హియర్ catabolic and anabolic processes are activities together called as the metabolic activities. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఫోటోసింథసిస్ ఉంది. సో ఫోటోసింథసిస్ అన్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్. కిరణజన్య సంయోగం చాలా ముఖ్యమైనటువంటి ఒక క్రియ, ఒక జీవక్రియ. అది లేకపోతే ప్రపంచంలోని జీవులు మనుగడ సాగించలేవు. సో ఆల్ ది ఆర్గన్స్ దే లివ్, దే డిపెండ్ డైరెక్ట్లీ ఆర్ డిపెండెంట్లీ ఆన్ ప్లాంట్స్, especially the product which is formed during photosynthesis. కాబట్టి ఫోటోసింథసిస్లో కూడా వ్యర్థ పదార్థాలు వస్తాయి. సో వాట్ ఆర్ ది వేస్ట్ మెటీరియల్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్? కిరణజన్య సంయోగక్రియప్పుడు ఏమి వ్యర్థ పదార్థాలు వస్తున్నాయి? అదేవిధంగా వాట్ ఆర్ ది వేస్ట్ విచ్ ఆర్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ డైజెషన్?
డైజెషన్లో జీర్ణక్రియలో ఏమి వ్యర్థ పదార్థాలు వస్తున్నాయి. సో వాట్ ఆర్ ది ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ఫార్మ్ డ్యూరింగ్ ఎండ్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ఫార్మ్ డ్యూరింగ్ రెస్పిరేషన్లో ఏమి వస్తున్నాయి? రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది, అదేవిధంగా నీటి ఆవిరి బయటకు వస్తుంది, అదేవిధంగా కొన్ని లవణాలు కూడా అంటే నీటిలో కలిగిన నీరు ఆవిరి వస్తుంది. మరి డైజెషన్లో ఏమి వస్తున్నాయి? మన జీర్ణం కాని ఆహారం విసర్జన బయటకు వెళ్తూ ఉంది. కిరణజన్య కూడా వస్తున్న వేస్ట్ మెటీరియల్స్ మనకి ఆక్సిజన్ వస్తుంది, వాటర్ వస్తుంది. సో ఆక్సిజన్ వాటర్ దే ఆర్ వేస్ట్ టు ది ప్లాంట్ and they are released from the plant. So all these are called as end products of these photosynthesis, next digestion and respiration. ఇవన్నిటి కలిపి మనం ఏమంటే మెటబాలిక్ యాక్టివిటీస్ అంటాం, తెలుగులో జీవక్రియలు అంటాం. సరే, ఈరోజు మనం ఎక్స్క్రీషన్ పాఠంలో ముఖ్యమైన అంశాన్ని తెలుసుకుందాం. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వాట్ ఈజ్ ఎక్స్క్రీషన్. ఎక్స్క్రీషన్ అంటే ఏమిటి ఇన్ అవర్ బాడీ? సో హియర్ దెర్ ఈజ్ డిఫరెంట్ సిస్టమ్ ఇస్ ప్రజెంట్. ఒక అతి ముఖ్యమైన ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను మనం దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఆర్ యూరినరీ సిస్టమ్. దాన్ని విసర్జక వ్యవస్థ అంటాం. మరి విసర్జక వ్యవస్థలో ఏమున్నాయి? వాట్ ఆర్ ది పార్ట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ యూరినరీ సిస్టమ్ ఆర్ ఎక్స్క్రీటరీ సిస్టమ్? విసర్జన యొక్క వ్యవస్థలోని భాగాలు ఏంటి తెలుసుకుందాం. సో హియర్ ఇన్ అవర్ బాడీ దే ఆర్ 2 kidneys ఆర్ ప్రజెంట్. 2 kidneys, 2 కిడ్నీస్ ఉంటాయి, 2 మూత్రాలు ఉంటాయి. అండ్ దే ఆర్ బీన్ షేప్, అవి ఏంటంటే చిక్కుడు ఇంజాకాలు ఉంటాయి. అండ్ దే ఆర్ బ్రిక్ రెడ్, ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. అండ్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ ది అబ్డామిన్, అవి పొట్ట భాగంలో ఉంటాయి. ప్రజెంట్ ఆన్ ది వెంట్రల్ సైడ్ అటాచ్ టు ది డోర్సల్ బాడీ వాల్. ఇక్కడ బ్యాక్ సైడ్న దీన్ని మనం ఏమంటే వెంట్రల్ సైడ్ అంటాం. ఇక్కడ ఏమంటే ఆ యొక్క కిడ్నీస్ పృష్ఠ శరీర కుడ్యానికి అతుకొని ఉంటాయి. ఎన్ని? 2. సో దీస్ ఆర్ కాల్డ్ కిడ్నీస్. తర్వాత ఇక్కడ రైట్ కిడ్నీ స్లైట్లీ లోయర్ దాన్ లెఫ్ట్ కిడ్నీ. ఈ ఎడమ కిడ్నీ కంటే రైట్ కిడ్నీ కొద్ది కిందికి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి లివర్ ఉంటుంది. లివర్ చేయబట్టి అది కిందికి ఉంటుంది. ఓకే, సో అవుట్ సైడ్ ఆఫ్ ద కిడ్నీ, outer part of the kidney is convex and inner part of the kidney is concave. సో లోపలేమో పుటాకారంగా ఉంటుంది, బయటేమో కుంభాకారంగా ఉంటుంది. తర్వాత ఈచ్ కిడ్నీ, ది లెంత్ ఆఫ్ ది కిడ్నీ ఈజ్ 10 centimeters లాంగ్. సో ఒక కిడ్నీ 10 సెంటీమీటర్ల పొడుగు ఉంటుంది. అండ్ ది విడ్త్ ఆఫ్ ది కిడ్నీ ఈజ్ 5 to 6 centimeters. వెడల్పు 5 నుంచి 6 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. అదేవిధంగా పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది. అదేవిధంగా థిక్నెస్ ఆఫ్ ది కిడ్నీ, దాని మందం అంటే 4 centimeters. సో లెంత్ ఈజ్ 10 centimeters, విడ్త్ ఈజ్ 5 to 6 centimeters, థిక్నెస్ దాని మందం 4 centimeters. ఇట్లా మనం నేర్చుకున్నాం. ఇవి కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి? పృష్ఠ శరీర కుడ్యానికి అతుకొని ఉంటాయి. సో దే ఆర్ అటాచ్డ్ టు ది డోర్సల్ బాడీ వాల్ అండ్ ఐదర్ సైడ్ ఆఫ్ బ్యాక్ బోన్. మనకి ఏముంది? ఇక్కడ వెనక వెన్నముక ఉంది, వెన్నముక అటు సైడ్ ఇటు సైడ్ ఎత్తుకొని ఉంటాయి. సో దీస్ ఆర్ కాల్డ్ కిడ్నీస్. వీటిని మనం కిడ్నీస్ అంటాం. అగైన్ యూ సీ ది ప్రెజెన్స్ ఆఫ్ 2 లాంగ్ ట్యూబ్స్, 2 పొడవైన ట్యూబ్స్ ఉంటాయి, నాళాలు ఉంటాయి. వీటిని ఏమంటే దే ఆర్ కాల్డ్ యూరేటర్స్. వీటిని మనం మూత్ర నాళాలు అంటాం. అండ్ యూ సీ ది ప్రెజెన్స్ ఆఫ్ బ్లాడర్. ఈ బ్లాడర్ని మనం ఏమంటే యూరినరీ బ్లాడర్ అంటాం, దాని ఏమంటే మూత్రాశయం అంటాం. ఈ మూత్రాశయం కింద దెర్ ఈజ్ యురెత్రా, అండ్ దాన్ని మన తెలుగులో ప్రసేక అంటాం. సో దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో ఇన్ ఎగ్జామినేషన్ యూ మే గెట్ ఎ షార్ట్ క్వశ్చన్ లైక్ దిస్. సో రైట్ ద పార్ట్స్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఆ యూరినరీ సిస్టమ్. మూత్ర వ్యవస్థలోని ముఖ్యమైన భాగాలు రాయండి అంటాం. అక్కడ మీరే అసలు ఒక జత కిడ్నీస్, ఎ పెయిర్ ఆఫ్ కిడ్నీస్ అండ్ ఎ పెయిర్ ఆఫ్ యూరిటర్స్. ఒక జత ఏంటి? మూత్ర నాళాలు. యూరినరీ బ్లాడర్ మూత్రాశయం, అదేవిధంగా యురెత్రా, దాన్ని ప్రసేకాండం. సో దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్? ఎ పెయిర్ ఆఫ్ కిడ్నీస్, ఎ పెయిర్ ఆఫ్ యురెత్రా అండ్ యూరినరీ బ్లాడర్. అండ్ this is called urinary bladder. These are called as ureters. This is urinary bladder and this is called urethra. So these are the parts of excretory system. Then you see the presence of what? 2 blood vessels, big blood vessels. So this is the
this is having what red color, this is having blue color. So this is called as పోస్ట్ క్యాల్విన్, దాన్ని అదో బృహస్సిర అంటాం. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డోర్సల్ అయోటా, బేసిక్గా డోర్సల్ అయోటా, దాని తెలుగులో పృష్ఠ ధమని అంటాం. అండ్ హియర్ దిస్ ఈజ్ వాట్ పార్ట్, కాన్కేవ్ పార్ట్, పుటాకార భాగాన్ని మనం ఏమంటే హైలెస్ అంటాం. హైలెస్ తెలుగులో కూడా హైలెస్ అంటాం. ఈ హైలెస్లోకి దేర్ యూస్ ది ఎంట్రీ ఆఫ్ వాట్, దట్ ఈజ్ రీనల్ ఆర్టరీ అండ్ ఎక్సిస్ట్ ఆఫ్ వాట్, రీనల్ వీన్. లోపలికి ఏమో రీనల్ ఆర్టరీ వస్తుంది, వృక్క ధమని వస్తుంది, ఇది వృక్క ధమని, బయటికేమో వృక్క శిర. సో ఎక్సిస్ట్ ఆఫ్ రీనల్ వీన్, ఎంట్రీ ఆఫ్ రీనల్ ఆర్ట్. సో దిస్ ఈస్ ద రీనల్ ఆర్టరీ విచ్ క్యారీ వాట్, వేస్ట్ మెటీరియల్స్ విచ్ ఆర్ గ్యాదర్ ఇన్ బాడీ. అంటే మన దేహంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలని బ్లడ్ ఇక్కడ పట్టుకొస్తుంది, విత్ లోడెడ్ విత్ ఇట్ ఈస్ హ్యావింగ్ వాట్, ఆక్సిజన్, అండ్ ఇట్ ఈస్ క్యారింగ్ ఆక్సిజన్ బ్లడ్. ఆక్సిజన్ వీటికి కావాలి, సో ఇట్ ఈస్ లోడెడ్ విత్ వేస్ట్ మెటీరియల్స్ and it is carried with oxygen blood. So this blood vessel entered the kidneys, and here in the process of what, filtration, again you see the blood from the kidneys once again sent back to the heart by means of a big artery that is called postal calvin. This is called as renal vein. దీన్ని మనం ఏమంటే రీనల్ వీన్, వృక్క శిర అంటాం. ఇక్కడ మనం రెండు తెలుసుకున్నాం. సో వృక్క ధమని, వృక్క శిర, రీనల్ ఆర్టరీ ఎంటర్ టు ద కిడ్నీస్, renal vein exists from the kidneys, and ureters also, they also exist from the what, hilum of kidney. So here we discuss what, two blood vessels. So one blood vessel carrying what, waste metals with oxygenate, and another blood vessel carrying what, deoxygenate with without what, nitrogen and waste metals. So this is the brief description regarding what, excretory system. Then we need to understand about what are the waste which are generated in body. మన దేహంలో ఎలాంటి వ్యర్థ పదార్థాలు తయారవుతున్నాయి అని తెలుసుకుందాం. సో హియర్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్, వాటర్ ఈజ్ రిలీజ్, అండ్ నైట్రోజనస్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ రిలీజ్, అండ్ అమోనియా ఈజ్ రిలీజ్, యూరిక్ యాసిడ్, యూరియా, and many several waste metals also released. And these out of these all waste, ammonia is the most poisonous waste which is produced in our body. మన దేహంలో నీరు ఎక్కువ శాతం విడుదలైతే ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, నత్రజని వ్యర్థ పదార్థాలు వస్తాయి. అవేంటంటే యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటినైన్, బైల్ సాల్ట్స్ అంటే పైత్రస వర్ణకాలు, ఇంకా వేరే మెటీరియల్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో అమోనియా అనేది మాత్రం చాలా విషతుల్యమైనది, దాన్ని తప్పనిసరిగా బయటికి పంపించాలన్నమాట. దానికోసమే ఏముందంటే దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ వాట్ ఎ స్పెషల్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు సెండ్ అవుట్ వాట్ వేస్ట్ మెటీరియల్ విచ్ ఆర్ గ్యాదర్ ఇన్ అవర్ బాడీ. కాబట్టి మన దేహంలో ఉన్న వ్యర్థ పదార్థాలని బయటకు పంపడానికే మనకి ఏముందంటే ఈ యొక్క విసర్జక వ్యవస్థ ఉంది. కాబట్టి మనం డీటెయిల్గా విసర్జక వ్యవస్థలోని పార్ట్స్ నేర్చుకున్నాం. యూరినరీ సిస్టమ్ అన్నాం, ఎక్స్క్రీటరీ సిస్టమ్ అన్నాం. దీన్ని మనం తెలుగులో ఏంటంటే విసర్జక వ్యవస్థ అంటాం. ఈ వ్యవస్థలో ఉన్న భాగాలు నేర్చుకున్నాం. ఓకే, ఇది మొత్తం కూడా ఏంటి, ఎక్స్క్రీటరీ సిస్టమ్. సరే, ఈ యొక్క కిడ్నీ పై భాగంలో ఏంటంటే దెర్ ఇస్ ఎ గ్లాండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అతి వృక్క గ్రంథి, ఎడినల్ గ్లాండ్ అంటాం. దాన్ని ఏమంటే ఎడినల్ గ్లాండ్ అంటాం. సరే, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మూత్రపిండాన్ని అడ్డుకోత తీసుకోవాలి. అడ్డుకోత నిలువు కోత తీసుకోవాలి. సో ఇఫ్ వి టేక్ ద what section, a longitudinal section of this what kidney, so we can see the internal part of the kidney. లోపల యొక్క కిడ్నీ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇన్ ద కిడ్నీ వి సీ డార్క్ కలర్ జోన్, బయటదేమో డార్క్ కలర్ జోన్ ఉంటుంది, ముదురు గోధుమ రంగు ఉంటుంది, లోపలేమో పేల్ కలర్ అంటే లేత వర్ణంలో ఉండేటువంటి ఒక బాగా ఉంటుంది. సో డార్క్ కలర్ జోన్ ఈజ్ కాల్డ్ కార్టెక్స్ అండ్ పేల్ కలర్ జోన్గా మెడులా. డార్క్ కలర్ జోన్ మనం అంటే ముదురు గోధుమ రంగు ఉన్న భాగాన్ని మనం అంటే వల్కలం అంటాం. లేత వర్ణంలో భాగాన్ని అంటే దవ అంటాం. కాబట్టి ఈ లోపల యొక్క మూత్రపిండం లోపల ఏమున్నాయి, వాట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఈచ్ కిడ్నీ. సో కిడ్నీస్ కన్సిస్ట్ ఆఫ్ వాట్, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ వాట్, ఫిల్టరేటింగ్ వాట్ సిస్టమ్, filtrating what, tubules, and these tubules are called as uriniferous tubules or
నెఫ్రాన్స్. యూరిడిఫెరస్ ట్యూబ్యూల్స్ ఆర్ నెఫ్రాన్స్. తెలుగులో మనం ఏమంటే నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు మూత్రపిండిలో ఉన్న వాటి ఏమంటే నెఫ్రాన్లు అంటే వృక్క నాళాలు అంటాం. ఈ వృక్క నాళాలే ఏం చేస్తాయంటే మన యొక్క బ్లడ్ని ఏం చేస్తాయంటే ఫిల్టర్ చేస్తాయి. సో ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ టేక్స్ ప్లేస్ ఇన్ నెఫ్రాన్స్ అండ్ ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ టేక్స్ ప్లేస్ ఇన్ వాట్ దీస్ యూరిడిఫెరస్ ట్యూబ్యూల్స్. ఈ మూత్ర నాళాల్లో ఈ నెఫ్రాన్స్లో బ్లడ్ అనేది ఫిల్టర్ కాబడుతుంది. ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? నెఫ్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా తెలుగులో వాటిని వృక్క నాళాలు అంటాం. వృక్క నాళాలు. మరి వాటి గురించి మనం నేర్చుకుంటాం. ఎన్ని ఉంటాయి ఇక్కడంటే 1.3 to 1.8 మిలియన్. ఒక్క మూత్రపిండంలో 1.3 నుంచి 1.8 మిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో ఏంటంటే ఈ యొక్క నెఫ్రాన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్క మూత్రపిండంలో సో ఇన్ ఈచ్ కిడ్నీ హౌ మెనీ నెఫ్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఆర్ యూరిడిఫెరస్ ట్యూబ్యూల్స్ ఆర్ ప్రజెంట్. ఒక మూత్రపిండంలో ఎన్ని నెఫ్రాన్స్ ఉంటాయి? ఒక మూత్రపిండిలో ఎన్ని వృక్క నాళాలు ఉంటాయంటే 1.3 to 1.8 మిలియన్ అండి. అదేవిధంగా మూత్రపిండం యొక్క లోపల భాగాన్ని పరిశీలిస్తే బయటనేమో ముదురు గోధుమ రంగులో ఉంటుంది, లోపలేమో లేత వర్ణంలో ఉంటుంది. సో దిస్ డార్క్ కలర్ జోన్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్టెక్స్ అండ్ లైట్ కలర్ జోన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ మెడుల్లా. తెలుగులో మనం వల్కలం అంటాం, దవ అంటాం. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకునే ఇంటి విషయాలు మూత్రపిండలో. ఇప్పుడు మనం డీటెయిల్గా ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి మనం నేర్చుకున్నాం. అదే మూత్ర వ్యవస్థ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మూత్రపిండలో ఉన్నటువంటి ఒక్క వృక్క నాళికని మనం దాని యొక్క స్ట్రక్చర్ నేర్చుకుందాం. నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ వాట్ ది స్ట్రక్చర్ ఆఫ్ వాట్ ఏ నెఫ్రాన్. దాని వృక్క నాళం యొక్క స్ట్రక్చర్ నేర్చుకుంటే ఇది నేర్చుకుంటే మనకి ఆటోమేటిక్గా ఈ యొక్క బ్లడ్ అనేది ఎంత ఫిల్టర్ అవుతుందో తెలుసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఉంటాయి. సో హియర్ వాట్ ఆర్ ప్రజెంట్? నెఫ్రాన్స్ ఆర్ ప్రజెంట్. తెలుగు వాటిని వృక్క నాళాలు అంటాం. సో ఇట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ వాట్ నెఫ్రాన్. నెఫ్రాన్ యొక్క భాగం. నెఫ్రాన్లో మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి మెయిన్గా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మాల్ఫీజియన్ బాడీ. దీన్ని మాల్ఫీజియన్ బాడీ అంటాం. దీన్ని ఏమంటే రీనల్ ట్యూబ్యూల్ అంటాం. రీనల్ ట్యూబ్యూల్. దీన్ని మాల్ఫీజియన్ దేహం అంటాం. దీన్నేమో నాళం అంటాం. ఏంటంటే వృక్క నాళం. ఈ నాళంలో ఏమున్నాయి? ఈ వృక్క నాళంలో ఏమున్నాయంటే మళ్ళీ దీంట్లో కూడా 3 భాగాలు ఉన్నాయి. దానికంటే ముందు దీని ఏమంటాం? మాల్ఫీజియన్ బాడీ అన్నాం. ఈ మాల్ఫీజియన్ బాడీలో పైన యూ కెన్ సీ ది ఫ్రెండ్స్ ఆఫ్ వాట్ బౌమర్స్ క్యాప్సూల్. దీని ఏమంటే బౌమర్స్ గుళిక అంటాం. అదేవిధంగా బౌమన్ క్యాప్సూల్లో ఏముంటుందంటే దేర్ యూ సీ ది ఫ్రెండ్స్ ఆఫ్ వాట్ ఎ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. ఇక్కడ వల ఆకారంలో ఉన్నటువంటి రక్తకేశ నాళికల వల ఉంటుంది. దీని ఏంటంటే రక్తకేశ నాళిక గుచ్చం అంటాం. ఇంగ్లీష్లో గ్లోమరులస్ అంటాం. సో దిస్ బౌమన్ క్యాప్సూల్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ గ్లోమరులస్. దీంట్లో రక్తకేశ నాళిక గుచ్చం ఉంటుంది. దీని ఏమంటాం? బౌమన్స్ గుళిక. ఈ రెండింటి కలిపి అంటే మాల్ఫీజియన్ దేహం అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మాల్ఫీజియన్ బాడీ. దీని మొత్తం మనం మాల్ఫీజియన్ బాడీ అంటాం. అయితే ఇక్కడ 2 ఉన్న ఏంటి? రక్తనాళాలు. సో దిస్ ఈజ్ వాట్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. తెలుగులో మనం అంటే అభివాహి ధమనిక అంటాం. సో ఇట్ క్యారీస్ వాట్ బ్లడ్ ఇంటూ ది వాట్ బౌమన్స్ క్యాప్సూల్. ఈ యొక్క అభివాహి ధమనిక లేకపోతే ఎఫరెంట్ ఆర్టీరియల్ క్యారీస్ వాట్ blood into the what Bowman capsule, and here the width of this afferent arteriole is more. దీని వ్యాసం పెద్దగా ఉంటుంది. సో ఇట్ ఫార్మ్ యాజ్ ఎ నెట్వర్క్ ఇన్ ద బౌమన్స్ క్యాప్సూల్. బౌమన్స్ క్యాప్సూల్లో ఒక వల లాంటి ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేస్తారు. దాని ఏమంటే రక్తకేశ నాళిక గుచ్చం అంటాం. దీంట్లోంచి బ్లడ్ ఫోర్స్గా వెళ్తారు అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి యూ సీ ది ఫ్రెండ్స్ ఆఫ్ వాట్ this one also what arteriole. This is called as efferent. This is called efferent. This is called efferent. దాని తెలుగులో అపవాహి ధమని అంటాం. This is called efferent arteriole which carries what blood into the Bowman capsule and it forms as a glomerulus and it leaves from this glomerulus from the Bowman's capsule
ది ఫార్మ్ ఆఫ్ వాట్ ఎఫరెంట్ ఆర్టికల్. ఎఫరెంట్ ఆర్టికల్ బయటకు వస్తారన్నమాట. దీన్ని అపవాహి ధమనిక అంటాం. చూడండి దీని యొక్క ఏంటి వ్యాసం ఎక్కువ ఉంది, దీని యొక్క వ్యాసం తక్కువ. ది విడ్త్ ఆఫ్ దిస్ ఎఫరెంట్ ఆర్టికల్ ఇస్ మోర్ అండ్ ది విడ్త్ ఆఫ్ దిస్ ఎఫరెంట్ ఆర్టికల్ లెస్. దెర్ బై ప్రెషర్ ఇస్ క్రియేటెడ్ హియర్. ఇక్కడ ఏముందంటే ఒత్తిడితోనే రక్తం అనేది ఇక్కడ పోతూ ఉంటుంది, అప్పుడు ప్రెషర్ క్రియేట్ అయింది. దెన్ యూ సీ ఫిల్ట్రేషన్ ఆఫ్ బ్లడ్ టేక్స్ ప్లేస్. ఇక్కడ రక్తం అనేది వడపోతపడదు. ఈ యొక్క గ్లోమరులస్ అంటే బౌమన్స్ క్యాప్సూల్ యొక్క లోపలి తలలో వీ కెన్ సీ ది ఫ్రెండ్స్ ఆఫ్ వాట్ స్పెషలైజ్ టిష్యూ స్క్వామోస్ ఎపిథెలియల్ సెల్స్ అంటాం. ఉపకళ కణజాలం ఉంటుంది తెలుగులో. అండ్ పోడోసైట్స్ ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న రంధ్రాలు ఉంటుంది. యూ కెన్ సీ ది ఫ్రెండ్స్ ఆఫ్ వాట్ స్మాల్ పోర్ జస్ట్ వి సీ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ సీవ్. జల్లెడలో అయితే ఏ రకంగా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయో అలాంటి రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా ఏమంటే బ్లడ్ అనేది ఫిల్టర్ అయింది అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫిల్టరేట్ బ్లడ్ as primary urine node. Then this is what efferent arteriole, it comes out and it form a network along this tubule. ఈ రీనల్ ట్యూబుల్ చుట్టూ అంటే ఒక వలలాగా ఒక నెట్వర్క్ లాగా ఏర్పడుతుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పెరీ ట్యూబులర్ నెట్వర్క్. తెలుగులో ఏమంటే బాహ్య రక్త కేశ నాళిక వల. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా స్కూల్లో కూడా దీని గురించి ఎక్కువ చెప్పరు. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దీస్ పెరీ ట్యూబులర్ నెట్వర్క్ అనేది చాలా ముఖ్యం. దీని విషయం ఇప్పుడు నేను చెప్తాను మీకు. దెన్ యు సీ దిస్ ఈజ్ ద రీనల్ ట్యూబ్యూల్. మొత్తం 3 భాగాలు ఉన్నాయి. దీన్ని పై భాగాన్ని అంటే పీసీటీ అంటాం. దీన్ని ఏమంటే లూప్ ఆఫ్ హెన్లీ అంటాం, అంటే హెన్లీ శిక్యం అంటాం. అదేవిధంగా దీన్ని ఏమంటే డీసీటీ అంటాం. డీసీటీ అంటే సమీపస్థ సమ్మిళిత నాళం. దూరస్థ సమ్మిళిత నాళం. ఈ తర్వాత ఇది కొంచెం కలెక్షన్ ట్యూబుల్. దీని ఏంటంటే సంగ్రహణ నాళం. ఇవన్నీ కూడా ఈ యొక్క ఏంటి రీనల్ ట్యూబ్లో భాగాలు. అంటే వృక్క నాళికలోని భాగాలు అంటే పీసీటీ ఉంది, సమీపస్థ సమ్మిళిత నాళం, హెన్లీ శిక్యం, డిసిటీ డిస్టల్ కన్వీలర్ ట్యూబుల్, దూరస్థ సమ్మిళిత నాళం. తర్వాత ఇక్కడ మనం చెప్పుకున్న ప్రైమరీ యూరిన్ ఏర్పడుతుంది. ఈ ప్రైమరీ యూరిన్ ఫ్లోస్ త్రూ ద పీసీటీ ఇలా వస్తుందన్నమాట. పీసీటీ కింద వస్తుంది. అండ్ ఆల్సో ఫ్లోస్ త్రూ ద లూప్ ఆఫ్ హెన్లీ అండ్ ఆల్సో ఫైనలీ ఫ్లోస్ త్రూ ద వాట్ డిసిటీ అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ఆల్సో ఎంటర్ టు ద కలెక్టింగ్ ట్యూబుల్. దాన్ని మనం సంగ్రహణ నాళం అంటాం. సరే ఇక్కడ ది ప్రైమరీ యూరినే. సో ప్రైమరీ యూరిన్ ఇస్ ఫ్లోయింగ్ త్రూ ద పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లీ అండ్ డిసిటీ. ఇక్కడ ఏం జరుగుతుందని చూస్తారండి. అయితే మామూలుగా మీరు మెకానిజం యూరిన్ ఫిల్టరేషన్లో 4 భాగాలు ఉన్నాయి. గ్లోమరులస్ ఫిల్ట్రేషన్, దాన్ని గుచ్చే గాలి అంటాం. ట్యూబులర్ రీఅబ్జర్షన్, దీన్ని వర్ణాత్మక పునఃశోషణ అంటాం. నెక్స్ట్ ట్యూబులర్ సెక్రీషన్, నాళిక స్రావం ఉంది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టెంట్ యూరిన్, అంటే అతి గాఢత గల మూత్రం ఏర్పడే విధానం. అంటే మొత్తం 4 ఉన్నాయి అంశాలు. ఆ 4 అంశాల గురించి మనం తర్వాత డీటెయిల్ నేర్చుకున్నాం. ఇక్కడ ఓన్లీ దాని గురించి ఓన్లీ దాని పాయింట్ నేర్చుకుందాం. ఎప్పుడైతే ప్రైమరీ యూరిన్ ఇక్కడికి వస్తుందో, మరి దీంట్లో ప్రాథమిక యూరిన్లో ఏముంటుందంటే దేర్ ఆర్ నో బ్లడ్ కార్పసల్స్. రక్తంకి సంబంధించిన ఇప్పుడు ఉన్నాయి కదా ఆర్బీసీ, ఎర్ర రక్త కణాలు కానీ తెల్ల రక్త కణాలు అలాంటివి ఉండవు. దీంట్లో ఏముంటాయంటే అధిక మొత్తంలో ఏముంటాయంటే నీరు ఉంటుంది. అదేవిధంగా ఇంకా గ్లూకోజ్, అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అలాంటివి అన్నమాట. దాన్ని మనం ఏం చేయాలంటే ఈ మూత్రంలో ఉన్నటువంటి మనకి ఉపయోగపడే వాటిని ఏం చేయాలంటే ఈ పెరిట్యూబులర్ నెట్వర్క్ అబ్జర్వ్ చేస్తుంది. సో రీఅబ్జర్షన్ ఇదేం చేస్తే ఒక స్పాంజ్ లాగా దీంట్లోంచి వెళ్ళే ప్రైమరీ యూరిన్లో ఉన్నటువంటి ఉపయోగపడే పదార్థాన్ని మళ్ళీ ఏం చేస్తుంది, శోషిస్తుంది. దాన్ని వర్ణాత్మక పునఃశోషణ అంటాం. కాబట్టి గ్లూకోజ్, అమినో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్స్, ఎక్సెస్ ఆఫ్ వాటర్, ఆల్ దీస్ మెటీరియల్ విచ్ ఆర్ నెసరీ ఫర్ అవర్ బాడీ అండ్ దే ఆర్ అబ్జర్వ్డ్ బై ద పెరిట్యూబులర్ నెట్వర్క్. బాహ్య రక్తకేశ నాళిక వల ద్వారా అదేంటంటే రీఅబ్జర్వ్ అయింది అనమాట. తర్వాత ఇక్కడికి హెన్లీ శిక్యంలోకి వచ్చేలాగా ఇక్కడేమో 75% అబ్జర్వ్ అయింది, ఇక్కడ 10% అబ్జర్వ్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన దీంట్లో ఏముండవు అనమాట. అంటే మనకి ఉపయోగపడే పదార్థాలు చాలా చాలా ఉండవు అన్నమాట. ఇక్కడ అధిక గాఢత గల మూత్రం ఏర్పడుతుంది. దేంట్లో డీసీటీలో. ఈ డీసీటీ నుంచి ఎటు వస్తుంది మళ్ళీ ఈ అధిక గాఢత మూత్రం కలెక్షన్ ట్యూబ్లోకి వస్తుంది. దీని ఏమిటంటే సంగ్రహణ నాళం. ఇక్కడి నుంచి ఎడిపోతుందంటే ఫైనల్గా ఇటు నుంచి యాక్చువల్గా
ఇక్కడ ఉంది కదా, ఇది లోపల భాగం అన్నమాట. లోపల ఉండే ఇది యొక్క ఏంటి ప్రమాణం, దీన్ని మనం నెఫ్రాన్ అంటాం. అంటే లోపల ఉన్న ప్రమాణం పెద్దగా చూసుకుందాం. ఇవి లాస్ట్గా వచ్చాక సంగ్రహణ నాళం మొత్తం కూడా కలెక్టింగ్ ట్యూబుల్స్ దే ఓపెన్ ఇంటూ పిరమిడ్స్. దీన్ని పిరమిడ్, పిరమిడ్స్ ఓపెన్ ఇంటూ కేలిసిస్, కేలిసిస్ ఓపెన్ ఇంటూ పెల్విస్, పెల్విస్ ఓపెన్ ఇంటూ యురేటర్, యురేటర్ ఓపెన్ ఇంటూ యురినరీ బ్లాడర్, యురినరీ బ్లాడర్ ఇంటూ యురెత్రా, యురెత్రా అవుట్ సైడ్. ఈ రకంగా మూత్రం అనేది బయటికి పోద్ది, మూత్రం అనేది బయటికి పోద్ది. ఇప్పుడు మీకు ఏం చేశారంటే రక్తం వడపోసే విధానాన్ని మీకు క్లియర్ చెప్పాను. అదేవిధంగా నెఫ్రాన్లోని భాగాలు కూడా మీకు అర్థమైనవి. నెఫ్రాన్లో ముఖ్యంగా 2 భాగాలు తీసుకోండి. ఒకటి ఏంటి ఫస్ట్ చెప్పా కదా, అదేంటి మాల్ఫ్యూజన్ బాడీ అని చెప్పాను. మాల్ఫ్యూజన్ బాడీలో ఏమున్నాయి, బౌమన్ క్యాప్సూల్ ఉంది, గ్లోమరులస్ ఉంది, దీన్ని బౌమన్ గుళిక అంటాం, దీన్ని రక్తకేశ నాళిక గుచ్చం అంటాం. దీంట్లో మాకు రీనల్ ట్యూబ్యుల్ ఉంది, దాంట్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటేంటి పీసీటీ, నెక్స్ట్ లూప్ ఆఫ్ హెన్లీ, డీసీటీ. పీసీటీ అంటే సమీపస్థ సమ్మళిత నాళం, నెక్స్ట్ హెన్లీ శిఖం, దీని ఏమంటారు డీసీటీ, దూరస్థ సమ్మళిత నాళం. దాని తర్వాత దూరస్థ సమ్మళిత నాళం దేంట్లో ఓపెన్ అయింది, కలెక్టింగ్ ట్యూబ్యుల్, దాని తెలుగులో ఏంటంటే సంగ్రహణ నాళం. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పిల్లలు. ఈ యొక్క వృక్క నాళిక పటం గీసి రొక్క నాళిక పటం గీసి బాగా గుర్తించమంటే అడగడానికి అవకాశం ఉంది ఎగ్జామ్లో. సో దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ స్ట్రక్చర్. సో దీస్ ఆర్ కాల్డ్ as స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ వాట్, కిడ్నీస్. ఇక్కడే బ్లడ్ అనేది ఫిల్టర్ అయింది. ఈ ఫిల్టర్ అయిన తర్వాత అధిక గాఢత గల మూత్రం ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి కలెక్టివ్ ట్యూబ్యుల్, కలెక్టివ్ ట్యూబ్యుల్ నుంచి పిరమిడ్స్, పిరమిడ్స్ నుంచి కేలిసిస్, కేలిసిస్ నుంచి పెల్విస్, దాని దవాటర్, నెక్స్ట్ యూసీ యురేటర్, యురినరీ బ్లాడర్, దట్ అవుట్ సైడ్ దట్ ఈస్ యురెత్రా. ఈ రకంగా మూత్రం బయటికి పోతుంది. ఈ యురినరీ బ్లాడర్లో మొత్తం కూడా 300 నుంచి 800 మిల్లీలీటర్స్ మూత్రం అనేది నిల్వ ఉంటుంది. దాని తర్వాత మూత్రం ఎప్పుడైతే 300 దాటిన తర్వాత మిల్లీలీటర్ తర్వాత దాంట్లో స్ట్రెచ్ మజిల్స్, దాంట్లో మజిల్స్లో ఏమిటంటే కండరాలు ఉంటాయి. అదేవిధంగా స్పింక్టర్ మజిల్స్, సర్క్యులర్ స్పింక్టర్ మజిల్స్ ఉంటాయి. ఈ సర్క్యులర్ స్పింక్టర్ మజిల్స్ అంటే వలయాకార ఈ యొక్క సమితి కండరాలు అవి కంట్రాక్ట్ అయితే రిలాక్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ మూత్రం బయటికి పోతుంది అనమాట. ఎప్పుడైతే 300 నుంచి 800 కొంత ఒకసారి 700 to 800 అప్పుడు మనకి మూత్రం లోపల నిలవ ఉండదు, అప్పుడు స్ట్రెచ్ అయితే దెన్ యూ విల్ గెట్ ది సెన్సేషన్ ఆఫ్ దట్ ఈజ్ ఎక్స్క్రీషన్, అంటే మూత్ర విసర్జన చేయాలనే భావం వస్తుంది. అప్పుడు ఇవి తెలుసుకుంటుంది ఆటోమేటిక్గా. యురెత్రా దగ్గర ఏమిటంటే స్పింక్టర్ మజిల్స్ ఉంటాయి, అవి ఓపెన్ అవుతుంది, దాని తర్వాత మూత్రం బయటకు వస్తుంది. సో ఇన్ దిస్ వే, సో హౌ బ్లడ్ ఈజ్ ఫిల్టర్ అని మీకు క్లియర్ చెప్పాను. ఇదేంటి నెఫ్రాన్, ఇదేంటి కిడ్నీస్, ఇవి ఎక్స్క్రీషన్ సిస్టమ్. ఇవి భాగాలేంటి 2 కిడ్నీస్, నెక్స్ట్ యురేటస్, నెక్స్ట్ యురినరీ బ్లాడర్, నెక్స్ట్ యురెత్రా. దీస్ ఆర్ ది మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద ఎక్స్క్రీషన్ సిస్టమ్. తర్వాత ఎక్స్క్రీషన్ సిస్టమ్ యొక్క కిడ్నీ ఏ రంగులో ఉంటుంది, ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. కిడ్నీస్ ఏ ఆకారంలో ఉంటాయి, దే ఆర్ బీన్ షేప్. అవి ఎక్కడ ఉన్నాయి, దే ఆర్ ప్రెజెంట్ అబ్డమెన్, పొట్టలో ఉన్నాయి. అదేవిధంగా వై రైట్ కిడ్నీ రైట్లీ లోవర్ దెన్ లెఫ్ట్ కిడ్నీ, రైట్ కిడ్నీ కిందికి ఎందుకు ఉంటుంది, లెఫ్ట్ కిడ్నీ పైకి ఉంటుంది డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ లివర్. తర్వాత కిడ్నీ యొక్క పొడవు ఎంత, 10 సెంటీమీటర్స్. కిడ్నీ యొక్క వెడల్పు ఎంత, 5 to 6 సెంటీమీటర్స్. కిడ్నీ యొక్క థిక్నెస్ ఎంత, 4 సెంటీమీటర్స్ అని మీకు ఎన్ని విషయాలు మొత్తం గుర్తుండాలి. అదేవిధంగా బయట భాగం కిడ్నీ ఎలా ఉంటుంది, కుంభాకారంగా ఉంటుంది, కాన్వెక్స్. లోపలటి కాన్కేవ్, ఇది పుటాకారం, ఇది కుంభాకారం. దీన్ని మనం హైలైట్స్ అంటాం. దీంట్లోకి ఏమొస్తుంది, రీనల్ ఆర్టరీ వస్తుంది, వృక్క ధమని. దీంట్లో బయటకి ఏమొస్తుంది, రీనల్ వీన్, వృక్క సిర. ఇంకేమొస్తాయి, ఇవి యురేటర్స్ బయటకు వస్తాయి అనమాట. ఇది యొక్క మూత్ర వ్యవస్థలోని భాగాలు. ఇదేంటి నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఎక్స్క్రీషన్ సిస్టమ్ గురించి క్లియర్ చెప్పుకున్నాం, దాని ప్రమాణం కూడా క్లియర్ చెప్పుకున్నాం. సో హియర్ వి డిస్కస్ ఇన్ డీటెయిల్ వే ఆఫ్ నెఫ్రాన్ అండ్ ఆల్సో వృక్క నాళం. ఇప్పుడు మీకు మరి ఇది మానవులో ఉండే ఏంటి ఎక్స్క్రీషన్ సిస్టమ్. మరి వేరే జీవుల్లో, సో హియర్ మెనీ ఆర్గనిజమ్స్ ఆర్ దేర్, దే ఆల్సో పెర్ఫార్మింగ్ వాట్ ఎక్స్క్రీషన్. మరి వాటిలో ఎక్స్క్రీషన్ ఏం జరుగుద్ది, వాటిలో ఉన్న విసర్జక అవయవాలు ఏంటి. ఇక్కడ మనకి సింపుల్గా పిపిపి ఎన్ఏఏఎంఈఆర్ ఒక అబ్రివేషన్. మీకు ఎన్టీఆర్ తెలుసు, ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు, అండ్ ఇట్ ఈస్ ఏ షార్ట్ ఫామ్. అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా కొన్ని ఉన్నాయి ఆర్గనిజమ్స్ ఉన్నాయి, అవి ఏంటో చెప్తానండి. ఇవన్నీ ఫైలా, ప్రోటోజోవా, పోరిఫెరా, ప్లాటిహెల్మింథెస్,
నెమటోడా, ఎన్లిడా, ఆర్థోపోడా, మొలస్కా, ఎక్వెనోడెర్మాటా, రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్. ప్రోటోజోవన్స్ అంటే ఎగ్జాంపుల్ అమీబా, సింపుల్ డిఫ్యూషన్. అక్కడంటే రిక్తికలు ఉంటాయి, సంకోచ రిక్తికలు ఉంటాయి, దాని ద్వారా డిఫ్యూషన్ వ్యాపనం పద్ధతిలో ఈ యొక్క విసర్జన జరుగుతుంది అనమాట. అదేవిధంగా పొలిఫెరాలో ఏమిటంటే వాటర్ బేస్ ఆల్మోస్ట్ ఆల్ ది సెల్. ఇవి స్పంజికలు అంటాం. ఇవి సముద్రాలు ఉంటాయి. నీరే ఏం చేస్తాయంటే దాంట్లో వేస్ట్ మొత్తం బయటికి తీసుకెళ్తుంది. అదేవిధంగా ప్లాటిహెల్మింథస్లో ఏమిటంటే జ్వాలా కణాలు ఉంటాయి. సో వాట్ ఆర్ ద ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఇన్ ప్లాటిహెల్మింథస్? జ్వాలా కణాలు. వాట్ ఆర్ ద ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఇన్ కేస్ ఆఫ్ పొలిఫెరా? వాటర్ బేస్ ఆల్మోst all the cell. And what are the excretory organs in case of nematoda? Rhinatase cells. And what are the excretory organs in annelids? Nephridia. And what are the excretory organs in case of arthropoda? Green gland or Malpighian tubules. Green gland, Malpighian. And what are the excretory organs in case of mollusca? Metanephridia. And what are the excretory organs in case of Echinodermata? Water, vascular, jala ప్రసరణ వ్యవస్థ. అండ్ వాట్ ఆర్ ద ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఇన్ రెప్టైల్స్, ఏవ్స్ అండ్ మ్యామల్స్? కిడ్నీస్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి? డిఫరెంట్ ఫైలా, వేరు వర్గాలు కూడా వేరు సంబంధించిన ఏమిటి విసర్జక వ్యవస్థలు ఉంటాయి. ఈ వ్యవస్థలు ఇవి అనమాట. ఇవేమో ఫైలా, ఇవేమో వ్యవస్థలు. దీనికి ఒక అబ్రివేట్ ఫామ్ చెప్పు కదా, మీరు గుర్తుపెట్టుకోండి. PPPNAAMER. P ఫర్ ప్రోటోజోవా, P for Porifera, P for Platyhelminthes, N for Nematoda, A for Arthropoda, A for Annelids, Arthropod, M for Mollusca, E for Echinodermata, Reptiles, Aves and Mammals, Kidneys అన్నమాట. ఇవి ఏంటి? వేరే జీవుల్లో ఉన్నటువంటి విసర్జక వ్యవస్థలు. సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. మొక్కలు కూడా విసర్జిస్తారు తెలుసా మీకు? మొక్కల్లో కూడా ఇన్ ప్లాంట్స్ ఆల్సో ఎక్స్క్రీషన్ టేక్స్ ప్లేస్ త్రూ ఫాలింగ్ ఆఫ్ లీవ్స్. And you see in the excretion also excreting materials also they may send through their roots, and some of these waste materials are gathered in the fruits in the form of rapids, shila kanal anta vaatlo dantlo rapid ఉంటాయి. Other than they also producing what waste materials, and they may store their waste material in their bark leaves, and they shed their bark and their leaves. So in this way excretion takes place in case of plants. ఈ రోజు మనం డీటెయిల్గా మనిషిలో హ్యూమన్ బీయింగ్లో ఉన్నటువంటి ఎక్స్క్రీటరీ సిస్టమ్ గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా కిడ్నీస్లో ఉన్నటువంటి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ నేర్చుకున్నాం. వాటి మనం ఏమంటాం? ఇంగ్లీష్లో నెఫ్రాన్స్ అంటాం, తెలుగులో ఏమంటాం మనం? ఒక్క నాళాలు అంటాం. దాని యొక్క స్ట్రక్చర్ డీటెయిల్ నేర్చుకున్నాము. అదేవిధంగా మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఏంటంటే వాటి హెడ్డింగ్ నేర్చుకున్నాం. గ్లోమరులార్ ఫిల్ట్రేషన్, ట్యూబులార్ రీఅబ్జర్షన్, ట్యూబులార్ సెక్రీషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టెంట్ యూనిట్. దాన్నే గుచ్చెగాలం, అదేవిధంగా వర్ణాత్మక పునఃశోషణ, నెక్స్ట్ నాళికా స్రావం, అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం. ఎప్పుడైతే అధిక గాఢత మూత్రం ఏర్పడినప్పుడే ఇక్కడ మన దేహంలో వాసోప్రెసిన్ హార్మోన్ విడుదలైంది. అప్పుడు మనం ఏంటంటే మన మూత్రము పేల్ ఎల్లో ఉంటుంది అనమాట, లేత పసుపు వర్ణంలో ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ యూరోక్రోమ్. ఒకవేళ కనుక వాసోప్రెసిన్ హార్మోన్ రిలీజ్ కాకపోతే ఆ యొక్క వ్యక్తులు, ఆ మనిషి ఏం చేస్తారంటే ఎక్కువ మూత్రాన్ని విసర్జిస్తారన్నమాట. అతి మూత్ర వ్యాధి అంటాం దాన్ని. అంటే డయాబెటీస్ ఏమంటాం? ఇన్సిపిడియస్ అంటాం. ఇట్ ఇస్ ఏ డిసీజ్. ఎవరికైతే ఈ వాసోప్రెసిన్ ఈజ్ నాట్ రిలీజ్ డ్యూ ది ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్, అట్ ద టైమ్ ది పర్సన్ పాసెస్ వాట్? డైల్యూట్ యూరినేషన్. వాళ్ళు ఏంటంటే ఎక్కువ మూత్రాన్ని విసర్జిస్తారన్నమాట. అప్పుడు మూత్రం బయటికి పోతూ ఉంటుంది. దాన్ని అతి మూత్ర వ్యాధి అంటాం. తెలుగులో ఉంటాడు, ఇంగ్లీష్లో ఏమంటే డయాబెటీస్ ఇన్సిపిడియస్ అంటాం. కాబట్టి ఈరోజు మనం మూత్ర వ్యవస్థ గురించి డీటెయిల్గా నేర్చుకున్నాము. ఇది 10th క్లాస్లో ఉన్నటువంటి యూనిట్ 4 ఎక్స్క్రీషన్, తెలుగులో విసర్జన అంటాం. థ్యాంక్ యూ చిల్డ్రన్.